మరణాత ప్రభునందు ప్రియులరా, మన ప్రభువును మన రక్షకుడునై ఉన్న క్రీస్తు యేసయ్య పరిశుద్ధ నామమున కృపా సమాధానములు మనందరికీ సమృద్ధిగా తోడయుండును గాక. ఆమెన్. ఈ మోషే సుఖోపవాస ధ్యాన దినములలో దేవుని యొక్క వాక్యములో నుండి నిర్గమాకాండ గ్రంథ 3వ అధ్యాయములో నుండి దేవుని యొక్క పిలుపు, మోషే యొక్క సలుపు, దేవుని వాగ్దాన జనాంగము యొక్క అలుపు, దేవుని జనాంగము యొక్క చరిత్రలో ఒక మలుపు, మరియు దేవుని యొక్క దివ్య సంకల్పనము యొక్క గెలుపు అనే అంశములను పరిశీలించి మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు అబ్రహాము గారితో చేసిన వాగ్దానమును బట్టి ఇశ్రాయేలు జనులైన వారు ఐగుప్తు దాసత్వములోనికి ప్రవేశించిన మీదట దేవుడు నిర్ణయించిన 400 సంవత్సరములను గడువు పరిపూర్తి అయిన పిమ్మట దేవుడు తన వాగ్దానం నెరవేర్చుకున్న నిమిత్తం ఇశ్రాయేలు జనులైన వారిని తిరిగి ఆ యొక్క బానిసత్వ దేశము, దాసత్వ దేశము నుండి వాగ్దాత దేశమునకు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపింపవలసిన వారై ఉంటూ ఉన్నారు. ఈ యొక్క ప్రక్రియ జరిగించుటకు దేవుడు అద్భుతకరమైన రీతిగా మోషేను నియమించుకొని, రక్షించుకొని, పదిలపరచుకొని, తన యొక్క దివ్య ఉద్దేశం నెరవేర్చుటకు కాలము కొరకు కనిపెట్టుకొని, కాలం పరిపూర్ణమైనప్పుడు మోషే గారి ద్వారా దేవుడు తన సంకల్పనమును పరిపూర్ణముగా నెరవేర్చి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే దైవజనుడు సెలవిచ్చిన మాట, కాలం పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితముగా నెరవేరును. మన జీవితంలో దేవుని కాలము కొరకు మనం కనిపెట్టవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దేవుని కాలం ఆసన్నమైనప్పుడు తప్పక అవశ్యముగా దేవుడు తన కార్యమును సఫలపరచు వారై ఉంటూ ఉన్నారు. మోషే తన శక్తిని బట్టి, తన సామర్థ్యమును బట్టి, తనకున్న అధికారమును బట్టి ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా తాను న్యాయము తన చేతుల్లో తీసుకొని ఎలాగైనా తన జనాంగమును బానిసత్వము నుండి విడిపించాలన్న కృత నిశ్చయముతో తాను ఒక ఐగుప్తు నాయకుని హతమార్చిన సమయమందు ఆ సంగతి ఇశ్రాయేలీయుల వారు ఎరిగిన వారై ఉన్న కారణాన పిల్లరా, మోషే భయపడి, ఈ సంగతి జనులకు తెలిసింది, ఈ సంగతి ఫరోకు కూడా తెలిసింది, ఫరో ద్వారా నేను శిక్షకు లోనవుతానన్న ఆందోళనతో తాను మిద్యాను దేశములోనికి పారిపోయి, మిద్యాను దేశములో ఒక సామాన్యునిగా తాను జీవిస్తూ, తన మామయ్యని ఇత్రో మందులను తాను కాస్తూ, తాను హోరేబను దేవుని పర్వతం వెనుక భాగము తట్టు వెళ్ళి తాను తన మందలను మేపుకొనొచ్చు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, మన సొంత శక్తిని బట్టి మనం ఏ కార్యం సఫలం చేసుకొనలేం. ఇక్కడ దేవుడు మోషే బుద్ధి విజ్ఞానములను బట్టి కాక తన దివ్య భవిష్యత్ జ్ఞాన సామర్థ్యములను బట్టి తన కార్యము జరిగించుట మనం చూస్తూ ఉన్నాం. మోషే తన సొంత శక్తిని బట్టి ఇశ్రాయేలీయుల వారిని రక్షింపలేదు, కానీ దేవుని శక్తిని బట్టి వారిని రక్షించిన వారై ఉంటూ ఉన్నారు. అలాగుననే మనము కూడా మన స్వకీయ నీతి కార్యములను బట్టి మనం రక్షించుకొనలేము, కానీ మోషే వలె రక్షకుడై ఉన్న యేసు క్రీస్తు ప్రభువు యొక్క స్వీయ రక్తమును బట్టి, ఆయన యొక్క దివ్య రక్షణ కార్యమును బట్టి మనం విమోచింపబడి ఉన్నాం, రక్షింపబడి ఉన్నామని వాక్యము సెలవిస్తూ ఉన్నది. పిల్లరా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం
8, 9 వచనాలలో ఈ మాట స్పష్టముగా మనం గుర్తిస్తూ ఉన్నాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇశ్రాయేలు యొక్క విమోచన దేవుని వరము. ఇది మోషే వరము కాదు, దేవుని వరమే. మోషే తన స్వీయ శక్తితో ఇశ్రాయేలైన వారిని విమోచించిన వారైతే దేవుని యొక్క కార్యం, దేవుని రక్షణ కూడా, యేసుక్రీస్తు ప్రభు శిలువ యాగము కూడా నిరర్థకమైపోవును, వ్యర్థమైపోవును. కాబట్టి పాత నిబంధన నూతన నిబంధనకు ఒక ప్రతీక అని మనం గమనింపగలుగుచు ఉన్నాం. అలాగుననే పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఇలాగ సెలవిస్తూ ఉన్నారు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయుట ద్వారా మనలను రక్షించెను. మన శక్తి ద్వారా మనలను రక్షింప సమర్థుడు కారు, కానీ తన నామమందలి విశ్వాసము ద్వారా, తన కృప ద్వారా మనం రక్షించువారై ఉన్నారని మనం గుర్తింపగలుగుచు ఉన్నాం. కాబట్టి మోషేను దేవుడు ఒక రాజు నుండి ఒక సామాన్యుని స్థితి వరకు తనను తగ్గించి, తనను అణచివేసి, ఒక సామాన్యుని ద్వారా దేవుడు అసామాన్యమైన కార్యములు జరిగిస్తూ ఉన్నారు. ఈ సంగతి రోమపత్రిక 11వ అధ్యాయం 33వ వచనము ద్వారా కనుగొనగలుగుచు ఉన్నాం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరం. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. దేవుని ఆలోచన, దేవుని సంకల్పన, దేవుని మార్గం మన ఆలోచనకు అందదు అని మనం గ్రహింపగలుగుచు ఉన్నాం. అలాగుననే 76వ కీర్తన 10వ వచనములో నరుల ఆగ్రహం నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందువు. మోషే యొక్క ఆగ్రహమే దేవునికి మహిమకరమైంది. మోషే ఆగ్రహ శేషమే దేవుడు తన ఆగ్రహముగా, తన సంకల్పనముగా ఏర్పాటు చేసుకుని, పిల్లరా, ఒకవైపు ఐగుప్తును శిక్షించి ఇశ్రాయేలును రక్షించినట్లు మనం చూస్తున్నాం. దేవుడు దిగి వచ్చినప్పుడు జరిగిన కార్యములు దుష్టులను శిక్షించుట, అలాగుననే తన వారిని రక్షించుట. అది యేసుక్రీస్తు ప్రభు విషయంలో మనం చూస్తే ఆయన పాపమునకు శిక్ష విధించి మానవునికి రక్షణ దయచేసిన వారై ఉన్నారు. పిల్లరా, దేవుని యొక్క నిర్ణయమును బట్టి మోషే గారు అనుకోవచ్చు, నేను మంచి తల పెడితే ఇది కీడుగా పరిణమింపబడింది అని ఆలోచించవచ్చు. ఇదే విషయం యోసేపు గారి మాటల ద్వారా మనం యోచిస్తే ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం, మీరు నాకు కీడు చేయి ఉద్దేశించుతురు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి మనుషులకు ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యమైనది అని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి మానవుడు ఏ ఏ విషయాలు అతిశయిస్తాడో ఆయా విషయాలు దేవుని దృష్టిలో అవి అసహ్యమైనవి అని లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనము ద్వారా యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకుని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును,
మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఒక క్లిప్ కనుక మీరు చూసినట్లయితే, ఒక ఉన్నతమైన సాకర్ ఫుట్బాల్ ప్లేయర్ లక్షలాది డాలర్ల ఆస్తి సంపాదించుకుని విలువైన కారులు తాను కొనుక్కొని విలాసమైన జీవితం తాను జీవించిన మీదట తనలో ఉన్న ఆ అసంతృప్తిని బట్టి, ఆ ఆవేదన బట్టి, తనలో ఏదో లోపమున్నది, తనలో ఉన్న ఆ ఆధ్యాత్మిక చింతను బట్టి, నేను ఎంత ఆస్తి సంపాదించాను, ఎంత విలువైన కారులు కొనుక్కున్నా, ఇంత బంగారమును, ఎంత ఆస్తిపాస్తులను నేను సంపాదించుకున్నాను, కానీ నా ఆత్మలో, నా ఆధ్యాత్మిక జీవితంలో ఆనందము, సంతోషము కొరవడింది అన్న ఉద్దేశముతో తన సోదరి వద్దకు వెళ్ళినప్పుడు తన సోదరి తనను దేవుని గురించిన ఆలోచన తట్టు మరలించినప్పుడు తాను ఫుట్బాల్ను విడిచి తాను ఒక క్యాథలిక్ సంఘ ఫాదర్గా రూపాంతరం చెంది తాను సమస్తమును విసర్జించి మోషే గారి వలె ఐగుప్తి ఆస్తి యావత్తును తాను త్యజించి తాను ఒక యోగిగా, తాను ఒక మునిగా క్యాథలిక్ సంఘములో కొనసాగుట మనం గ్రహింపగలుగుతున్నాం. కాబట్టి పిల్లరా, మోషే గారు స్టీఫెన్ గారి సాక్ష్యమును బట్టి అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనములో మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందునో కార్యముల యందునో ప్రావీణ్యుడై ఉండెను. మోషే విద్య, మోషే ఆసం, మోషే మాటలు, మోషే కార్యములు, మోషే ప్రావీణ్యత అంతా దేవుని దృష్టికి అసహ్యముగా ఉన్నది. అందుచేత ఒక వస్త్రము మాసిపోవునట్లు మిద్యాను అను ఒక వైరాగ్య స్థలములోనికి మోషేను దేవుడు పంపించి వేసి ఆ విద్యను, ఆ ప్రావీణ్యతను, ఆ అభ్యాసమంతటినీ కూడా దేవుడు మాసిపో చేసి ఒక నూతనమైన మోషేను తన ఆత్మ ద్వారా, తన శక్తి ద్వారా రూపుదిద్దుచు ఉన్నట్లు మిద్యాను యొక్క ఒంటరి అనుభవములో మనం గుర్తింపగలుగుచు ఉన్నాం. కాబట్టి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 25 నుండి 29 వచనాలలో ఈయన పౌలు గారు మనకి ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి 29 నుండి మనం చూస్తే, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా, అనగా దేవుని మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపవలెనని వ్రాయబడిన మాట నెరవేరినట్లుగా దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయనో. కాబట్టి ఐగుప్తి యొక్క ఐశ్వర్యం, ఐగుప్తి యొక్క విజ్ఞానం, ఐగుప్తి యొక్క ఆస్తి, ఐగుప్తి యొక్క ప్రావీణ్యత, ఇదంతా కూడా దేవుని దృష్టిలో దుర్లభము అని రుజువు చేయు నిమిత్తం తన శక్తిని, తన వాగ్దానమును, తన బలమును, తన ప్రభావమును దేవుడు మోషే గారిలో అమర్చి, దేవుడు తన కొరకు మోషే గారిని నియమించుకొని నడిపించుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఒక వస్తువును మనము కొనాలంటే ఆ వస్తువు మనకి ఎలాగో ఉపయోగపడుతుందో మనము యోచించి ఆ వస్తువును మనం సంపాదించుకుంటాం. ఒకవేళ మనకు అవసరమైన రీతిగా ఆ వస్తువు గనుక సిద్ధపరచబడకపోతే
స్పెషల్ ఆర్డర్ ఇచ్చి మనం చేయించుకుంటాం. అందుచేతని ఈ కాలంలో ఫ్యాషన్ వరల్డ్లో గనక మనం వింటూ ఉంటే వివాహములప్పుడు చెప్తూ ఉంటారు, అయ్యగారు పెళ్లి కూతురికి డిజైనర్ శారీ మేము తయారు చేయించాం ₹1,00,000. పిల్లరా, ఈ ₹1,00,000తో ఒక గంట సేపు వారు ధరించి తరువాత దానిని నాప్కిన్ బాల్స్ వేసి బీరోలో పెట్టేస్తారు. డిజైనర్, ఇదంతా కూడా డిజైనర్ వరల్డ్. కాబట్టి అదే రీతిగా దేవుడు కూడా మోషే గారిని తన కొరకు డిజైన్ చేసుకుంటూ ఉన్నారు, తన కొరకు రూపుదిద్దుకొనుచు ఉన్నారు. ఈ రూపుదిద్దుకొనుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్న కొలిమి, దేవుడు ఏర్పాటు చేసుకున్న యూనివర్సిటీ మిద్యాన్ యూనివర్సిటీ అని మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు యూనివర్సిటీ కాదు, కానీ మిద్యాన్ యూనివర్సిటీ. అలాగున పిల్లరా, మనలో ఉన్న భక్తిని, మనలో ఉన్న సహనమును, మనలో ఉన్న నిరీక్షణను, మనలో ఉన్న ప్రేమను దేవుడు పరీక్షించిన నిమిత్తం బహుశా దేవుడు ఈ కరోనా యూనివర్సిటీని మనకు దానముగా ఇచ్చారేమో అని అనిపిస్తున్నది పిల్లరా. నిజమే, ఒంటరివానిగా మోషే ఎన్నో ఆపసోపాలు పడుతూ ఉన్నారు. కానీ దేవుడు ఆపసోపాలలో నుండి ఒక గొప్ప వీరుని రూపుదిద్దిన రీతిగా బహుశా ఈ కరోనాను కొలిమిలో నుండి దేవుడు మనల్ని ఎలాగూ రూపుదిద్దువారై ఉన్నారో మన మానవ జ్ఞానముతో గ్రహింపలేము అని మనం గ్రహిద్దాం. పిల్లరా, అందుచేతనే పౌలు గారు 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 21-22 వచనాలు ఇలాగ అంటూ ఉన్నారు, ఎవడైనా వీటిలో చేరక తను పవిత్ర పరచుకుని ఎడలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే. కాబట్టి ఘనత నిమిత్తమైన పాత్ర పిల్లరా, ఘనమైన పాత్ర ఐగుప్తులో మోషే, మిద్యానులో ఘనహీనమైన పాత్ర మోషే. మరలా దేవుని చేతిలో మరలా రూపుదిద్దబడిన ఘనమైన పాత్ర. అందుచేత పిల్లరా, మనం మంచి మంచి పాటలు పాడుకుంటాం, కుమ్మరి ఓ కుమ్మరి. అలాగుననే పిల్లరా, ఇంకా అనేక సమర్పణ కీర్తనలు మనం పాడుకుంటాం. సర్వచిత్తంబు నీదేనయ్యా. ఇక్కడ గనుక మనం చూస్తే ఒక సామాన్యునిగా దేవుడు మోషేను అణచివేసిన వారై ఉన్నారు. పిల్లరా, ఆదికాండం 46వ అధ్యాయం 32-34 వచనాల వరకు మనం చూస్తే ఈ కాపురులైన వారు ఐగుప్తీయులైన వారికి హేయమైన వారు అని చూస్తూ ఉన్నాం. ఇట్టి హేయమైన వారి ద్వారా ఒక ఘనమైన కార్యమును దేవుడు ఐగుప్తులో జరిగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మోషే కాపరి, యాకోబు కాపరి, దావీదు ఒక కాపరి, ఆమోసు ప్రవక్త ఒక కాపరి, ఎందరో కాపరులను దేవుడు జనాంగములకు కాపురులుగా నియమించుకున్న వారు ఉంటూ ఉన్నారు. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని. పిల్లరా, దేవుడు తన యొక్క కార్యం నెరవేర్చుకున్నటకు తొందరపడువారు కారు, కానీ ఆ నిరీక్షించు వారై ఉన్నారని మనం గుర్తిస్తూ పిల్లరా, దేవుని యొక్క ఊరిమిని, దేవుని యొక్క సమయమును, దేవుని యొక్క చిత్తమును మనం గ్రహించి మనం అధ్యాయం 16వ వచనం చివరి మాట మనం చూస్తే, విశ్వసించువాడు కలవరపడడు. అంటే విశ్వసించువాడు తొందరపడడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ప్రభువే మార్తను గద్దిస్తూ అంటూ ఉన్నమాట, మార్తా మార్త, నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు. మరియా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకున్నది,
అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు. కాబట్టి మనం చూస్తే ఫరో మనవడు ఒక ఫకీరు అల్లుడిగా మారిపోయాడు. తిరిగి దేవుడు ఆ ఫరో కుమారుడిగా ఉన్న ఒక ఫకీర్ అల్లుడిగా ఉన్న మోషే గారిని గొప్ప నాయకునిగా తిరిగి రూపుదిద్దుకొనొచ్చు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుచేత మిద్యాను శ్రమ అనుభవములో, మిద్యాను యొక్క ఎడారి అనుభవంలో ఈ దివ్య దర్శనం మోషే గారు వీక్షిస్తూ ఉన్నారు. బహుశా ఈ దర్శనం తాను రాజగృహములో ఉంటే అగ్గుపడేది కాదేమో. ఇదే క్రమములో సమూయేలు గారు బాలునిగా ఉన్నప్పుడు దేవాలయంలో దర్శనం చూశాడు. యోహాన్ పద్మస్ ద్వీపములో దర్శనం చూశారు. దానియేలు బబులోను చెరలో దివ్య దర్శనాలు చూశాడు. అలాగున్న పిల్లరా, దివ్య దర్శనాలు యెషయా గారికి కూడా ఉజ్జియా రాజు మరణించిన వేదన కాలములో దేవుడు అత్యున్నతునిగా హెచ్చింపబడినట్లు మనం గ్రహింపగలుగుతున్నాం. కాబట్టి పిల్లరా, ఈ కరోనా కాలమే ఒక కరళ కాలముగా, ఒక దర్శన కాలముగా దేవుడు దీవించినట్లు మనం సంకల్పించుకుందాం, ప్రార్థించుకుందాం. పిల్లరా, పొదలో ప్రత్యక్షుడైన దేవుడు సెలవిస్తూ ఉన్న మాట నిర్గమకాండం 3వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలీయుల మోర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాబట్టి వారి హింస దేవుడు చూచాడు, వారి మొర దేవుడు ఆలకించారు. వారి యొక్క దృష్టి తట్టు తన మనస్సు నిలిపాడు. వారి విమోచించుటకు తన కరము చాచిన వారై ఉన్నారు. అలాగున పిల్లరా, ఈ కరోనా కాలములో కూడా దేవుడు తన కరము చాచులాగున, తన యొక్క వినికితో మన మనవులు వినులాగున, తన దివ్య దృష్టితో మనల్ని వీక్షించులాగున, తన దివ్య చిత్తములో మనల్ని జ్ఞాపకం చేసుకునేలాగున మనం ప్రార్థిద్దాం. దీనిని బట్టి 10వ వచనంలో దేవుడు సెలవిస్తున్న మాట, కాగా రమ్ము, నేను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. కాబట్టి దేవుడు ఒక కమాండ్ ఇస్తూ ఉన్నారు. మోషే గారిని ఒక కమాండర్గా నియమిస్తూ ఉంటూ ఉన్నారు. పిల్లరా, తన సొంత ఆలోచనను బట్టి చేయ సంకల్పించుకున్న కార్యం దుర్లభము అయిన కారణాన మోషే గారు భయపడుతూ ఉన్నారు. మోషే గారు నిరాకరిస్తూ ఉన్నారు. కానీ దేవుడే మోషే గారికి తన ప్రభావమును, తన బలమును ప్రత్యక్షపరుస్తూ పిల్లరా బలపరుస్తూ ఉన్నారు. అందుకే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో పౌలు గారు అంటారు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. పిల్లరా, గలతీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, ఆయనను నా యందు బయలుపరపను గ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. కాబట్టి పౌలు గారు దేవుని పిలుపు అందుకున్నప్పుడు మనుషులతో సంప్రదింపలేదు. అలాగుననే తన సొంత రక్త మాంసములతో తాను సంప్రదింపలేదని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మోషే గారు తన యొక్క శరీరముతో సంప్రదిస్తూ ఉన్నారు, తన యొక్క శక్తితో సంప్రదిస్తూ ఉన్నారు. కానీ దేవుడు అంటూ ఉన్నారు, ఓ మోషే, నీ సొంత శక్తితోనూ సంప్రదించవలసిన అవసరం లేదు, నీ సొంత బలముతోనూ సంప్రదించవలసిన అవసరం లేదు. నా సొంత అధికారం నీకు ఇస్తాను, నా సొంత శక్తి నీకు ఇస్తాను, నా సొంత ప్రభావం నీకు ఇస్తాను, నువ్వు పని జరిగిస్తావు అని సెలవిచ్చుట మనం గుర్తింపగలుగుచు ఉన్నాం. కాబట్టి ఉన్నవాడైన దేవుడే
మోషేకు తోడై ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రత్యక్షమైన స్థలమును మనం గ్రహించుకొని ముగించుకుందాం. బిళ్ళరా, ఈ యొక్క ప్రత్యక్షమైన స్థలమే పొద. బిళ్ళర, ఈ పొద ఏదైనా వనములో గనుక మనం చూస్తే శాపమునకు ప్రతీక. కాబట్టి ఈ యొక్క పొద క్రీస్తు ప్రభునకు ప్రతిరూపముగా ఉన్నదని వాక్యము ద్వారా మనం గ్రహింపగలుగుచూ ఉన్నాం. ఎలాగనగా ఈ పొదలో ప్రభు యొక్క రూపం మనకు ప్రత్యక్షమగుచూ ఉన్నది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనములో ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాను. ఆదాం పాపం బట్టి పొదలు మొలిసినాయి. అలాగుననే ఆదాం పాపం బట్టి యేసు క్రీస్తు ప్రభువు కూడా ప్రత్యక్షుడయ్యాడు. ఎలాగనగా శాపముగా ప్రభు మారి మనము శాపము నుండి విమోచింపబడుటకు ఆయన శాపగ్రాహిగా మన కొరకు మారినట్లు మనం చూస్తాం. ఆదికాండం 3:17-18 అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. కాబట్టి పిల్లరా, దేవుడు మోషే గారిని తన దర్శనము ద్వారా బలపరచుకుని నడిపించుకున్నట కీర్తనలు 89:19 ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక సూర్యునికి సహాయము చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన యొక్కని నేను హెచ్చించి ఉన్నాను. కాబట్టి మోషేను దేవుడు ఆ ఎడారిలో నుండి ఒక సూర్యునిగా, ఒక బలవంతునిగా, ఒక యోధునిగా ఏర్పాటు చేసుకుని బలపరచుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ సంగతిని గూర్చి వాక్యములో ప్రస్తావిస్తూ లూకాసు సువార్త 20వ అధ్యాయం 38 వచనములలో పొదను గూర్చిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను. కాబట్టి పొదను గూర్చిన భాగము అన్న మాట యేసుక్రీస్తు ప్రభు కూడా సెలవిస్తూ ఉంటూ ఉన్నారు. అలాగునని ఒక సామాన్య నశించిపోవచ్చు ఉన్న ఆ తెగలో నుండి దేవుడు ఒక నాయకుని ఏర్పాటు చేసుకున్నారు. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 5వ వచనములో నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు. కాబట్టి ఈ సిరియా దేశపు సామాన్యుల నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్న రీతిగా మోషేను ఏర్పాటు చేసుకుని తన మహిమతో ప్రభావముతో నింపుట మనం కనుగొనగలుగుచు ఉన్నాం. కాబట్టి పిల్లరా, మోషేకు తోడైన దేవుడు, మోషే కనబడిన దేవుడు తన దివ్య దర్శనము ద్వారా పౌలు గారికి ప్రత్యక్షుడైన దేవుడు. అలాగుననే ఏలియా గారు ఆవేదనలో దుఃఖములో ఉన్న సమయంలో ప్రత్యక్షుడైన దేవుడు. మరి మొదటి రాజులు 19:6 నుండి మనం చూసినట్లయితే అక్కడ నేను అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నేల బొడ్డియు కనబడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. కాబట్టి బాధలలో దేవుడు ఆ హోరేబు ప్రాంతములో మోషేకు అగుపడిన దేవుడు
ఏలియా గారికి అగుపడుట మనం చూస్తూ ఉన్నాం. అలాగుననే పిల్లరా, అదే కొండ మీద పౌలు గారు కూడా దైవ దర్శనమును తాను సంపాదించుకున్నట్లు గ్రహిస్తూ ఉన్నాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైన వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. గలతీ 4:25. ఈ హాగరు అనున్నది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందు యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. కాబట్టి హోరేబులో దేవుడు మోషేకు తోడై ఉన్నారు. మోషేకు దర్శనమిచ్చాడు. మోషే ఆ వేదనలో ఉన్నారు. అలాగునని ఏలియా గారు కూడా అదే హోరేబులో దుఃఖాక్రాంతుడై, వేదనాక్రాంతుడై, వ్యసనాక్రాంతుడై, మరణాపేక్ష గలవాడై ఆ వేదనలో ఉన్నారు. అలాగే పౌలు గారు కూడా దైవ దర్శనం పొందిన మీదట తను ఏకాంతముగా మరింత ఆధ్యాత్మిక బలం అందుకున్నటకు హోరేబునకు ఒంటరిగా వెళ్ళి అరేబియాలో, ఆ సీనాయిలో తాను వీక్షించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే పిల్లరా, వేదన కాలములో మనం ఉన్నాం, బాధాకాలములో మనం ఉన్నాం, నిస్పృహతో నిరాశతో జీవించుచు ఉన్నాము. పిల్లరా, ఈ సమయంలో దేవుడు మనకు కనబడులాగున, దేవుడు తన వాగ్దానము ద్వారా మనల్ని బలపరచులాగున, మోషేకు వాగ్దానముల ద్వారా దేవుడు వెన్నుతట్టి నడిపించిన రీతిగా, ఏలియాను గొప్ప పరుగు నిమిత్తం దేవుడు బలపరిచిన రీతిగా, అలాగే పౌలు గారిని తన అపోస్తలునిగా రూపుదిద్దుటకు ఆ అరేబియాను ఎన్నుకున్న రీతిగా దేవుడు ఈ కరోనాను ఘోర విపత్తులో కూడా మనలను ఒక మంచి పాత్రలుగా రూపుదిద్ది తన మహిమ గల సాధనములుగా వాడుకొని ఘనత, కీర్తి, మహిమ, ప్రభావములు మన ద్వారా ఆయన నిత్యం అందుకొనును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మోషే గారు ఆవేదనలో దర్శనమిచ్చిన దేవా, ఏలియా గారి దుఃఖములో ఆవేదనలో దర్శనమిచ్చిన దేవా, పౌలు గారిని దర్శనము ద్వారా సీనాయికు నడిపించిన తండ్రి, మమ్ములను ఈ వేదన కాలంలో, దుఃఖకాలములో, బాధాకాలములో, నిరాశ కాలంలో, నిస్పృహ కాలములో నీ దివ్య నీ యొద్దకు నడిపించి నీ దివ్య బలముతో, వాగ్దానములతో మమ్మ నింపి రాబో దినాలలో స్వామి ఈ కరోనాను కల్లోలమును పరిహారము చేసి కలవరం అంతటిని అణచివేసి మాకు మిండైన శాంతి, సంతోషము, సమాధానము దయచేసి ప్రభా దేవా, మా జీవితంలో ఒక మంచి మలుపుగా ఈ యొక్క పులుపు దినాలను మరలించమని మనవి చేస్తూ ఉన్నాము తండ్రి. నీ బలమును బట్టి మేము బలమైన కార్యములు చేయగలమని వాక్యము ద్వారా పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. ఎప్పుడు బలహీనుడున్నప్పుడు బలవంతుడుని సెలవిస్తున్నారు. కాబట్టి మా బలహీనతల వైపు చూడక మీ బలము తట్టు చూచి మేము నూతన బలం మోషే గారు వాళ్ళు అందుకొనగల కృప దయచేయండి దేవా. ఈ భయంకర కరోనా కలవరము నుండి మమ్ములను, మా కుటుంబీకులను కరుణించి సంరక్షించి కాపాడి నీ కృపలో నడిపించి మేఘమునకు రాజ్యమునకు ఆయుధపరచమని మోషే కంటే గొప్పవాడనై ఉన్నారని సెలవిచ్చిన క్రీస్తు యేసు ప్రభు దివ్యనామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నా మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడు యేసు క్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహాయము సహవాసమును సదా మనందరకు తోడయుండను గాక. ఆమెన్. మరణాత.